సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అమెరికన్ టైమ్ జోన్స్ ఎలా ఉంటాయో అని అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అమెరికన్ సిస్టంలో 4 డిఫరెంట్ టైమ్ జోన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటొచ్చేసి ఈస్టర్న్ టైమ్, తర్వాత సెంట్రల్ టైమ్, ఆ తర్వాత మౌంటైన్ టైమ్, ఆ తర్వాత పెసిఫిక్ టైమ్ అనమాట. సో ఈ టైమ్ జోన్స్ అన్నీ కూడా కొంతవరకు గ్యాప్ ఉంటదనమాట. సో ఈస్టర్న్ టైమ్ టు సెంట్రల్ టైమ్ వచ్చేసి 1 అవర్ గ్యాప్ ఉంటది. అలాగే సెంట్రల్ టైమ్ టు మౌంటైన్ టైమ్ వచ్చేసి ఇంకొక 1 అవర్ గ్యాప్ వస్తూ ఉంటది. సో అట్లా కంపారిజన్ చేసుకుంటూ పోతే ఈస్టర్న్ టైమ్‌కి పెట్టి కంపేర్ చేస్తే అది 2 అవర్స్ అవుతదనమాట. అలాగే పెసిఫిక్ టైమ్ వచ్చేసరికి ఈస్టర్న్ టైమ్‌కి కంపేర్ చేస్తే 3 అవర్స్ గ్యాప్ వస్తది. సో ఫ్రెండ్స్, మేమైతే ఒహాయోలో ఉన్నాము. సో మేము ఈస్టర్న్ టైమ్‌లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మీకు మ్యాప్‌లో అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. క్లియర్‌గా మీకు అర్థమవుతది. అలాగే నేను ఇండియన్ టైం గూడా ఏస్తూ ఉంటాను. మీకు అట్లా గూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇవాళొచ్చేసి మాకు సాటర్‌డే నైట్ అనమాట. సో కంపారిజన్ చూపిస్తా రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మాకు నైట్ 11:32 PM అయితే అవుతుంది ఒహాయోలో. సో ఫ్రెండ్స్, అది కంపేర్డ్‌గా మీరు చూసుకుంటే ఇండియాలో మాకు సాటర్‌డే నైట్ 11:32 అయితే మీకు సండే మార్నింగ్ 9:02 AM అవుతుందనమాట. సో అది గ్యాప్ అనమాట, అక్కడ చూసుకోండి. అలాగే ఇక్కడ ఈస్టర్న్ టైమ్‌కి, సెంట్రల్ టైమ్‌కి కూడా చూడొచ్చు. మాకు 11:30 PM అయినప్పుడు సెంట్రల్ టైమ్‌లో ఉన్న స్టేట్స్ అన్నిటికి కూడా 10:33 PM అయితే అవుతుంది. సో 1 అవర్ డిఫరెన్స్ ఉంటదనమాట. ఇక్కడ యెల్లో స్టేట్స్ అన్నీ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ సెంట్రల్ టైమ్ అనమాట. అలాగే ఇక్కడ గ్రీన్ స్టేట్స్ ఉన్నాయి, అన్నీ మౌంటైన్ డే లైట్ టైమ్ అంటారు. సో దాన్ని మౌంటైన్ టైమ్ అని కూడా అంటారు షార్ట్‌గా. సో ఈ స్టేట్స్‌లో 9:33 PM అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. కంపేర్ టు మాకు 11:33 PM. అలాగే కాలిఫోర్నియా, ఈ ఆరెంజ్ స్టేట్స్ అన్నీ కలిపి పెసిఫిక్ టైమ్‌లోకి అయితే వస్తాయి. సో ఇప్పుడు కాలిఫోర్నియాలో ప్రస్తుతానికి 8:33 PM అయితే అవుతుంది. కంపేర్ టు మాకు 11:33 PM అనమాట. సో ఒకవేళ మీరు కాలిఫోర్నియా టైమ్ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి సాటర్‌డే నైట్ 8:33 PM అయినప్పుడు మీకు సండే మార్నింగ్ 9:03 AM అయితే అవుతుంది. సో అలాగే ఫ్రెండ్స్, వన్ అదర్ థింగ్ మా దగ్గర ఇక్కడ యూఎస్ఏలో ఏం చేస్తారంటే ఎవ్రీ 6-8 మంత్స్‌లో టైమ్ జోన్ మారుస్తూ ఉంటారనమాట. టైమ్ అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. అంటే మార్చ్‌లో స్ప్రింగ్ ఫార్వర్డ్ అంటారు. ఫాల్ వచ్చేసప్పటికి లైక్ నవంబర్‌లో వచ్చేసి ఫాల్ టైమ్‌లో ఫాల్ బ్యాక్వర్డ్స్ అని అయితే అంటారు. అంటే ఏందంటే స్ప్రింగ్ ఫార్వర్డ్ అంటే స్ప్రింగ్ టైమ్‌లో టైమ్‌ని ముందుకు జరుపుతారనమాట బై 1 అవర్. అంటే ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ 11:33 అవుతుంది గదా! సో 11:33 వచ్చేసి స్ప్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏమవుతది, మాకు యాక్చువల్‌గా 12:33 అయిపోతదనమాట. ఓకే. అదే ఈ నవంబర్‌లో ఏమవుతదంటే ఫాల్ బ్యాక్ అంటాడు గదా! ఫాల్ బ్యాక్ అన్నప్పుడు ఏమవుతదంటే మాకు 11:33 అయ్యే దగ్గర ఓన్లీ 10:33 AM అవుతదనమాట. అట్లా ప్రతి స్టేట్ గూడా త్రూ ఔట్ యూఎస్ఏ డెఫినెట్‌గా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని స్టేట్స్ అయితే డే లైట్ సేవింగ్స్ టైమ్స్‌ని అబ్జర్వ్ చేయవు. ఈ టైం మార్పిడిని డే లైట్ సేవింగ్స్ టైమ్ అని అయితే అంటూ ఉంటారు. హవాయి అండ్ అరిజోనా అయితే ఈ డే లైట్ సేవింగ్స్ టైమ్స్‌ని అబ్జర్వ్ చేయవనమాట. అలాగే కొన్ని ఐలాండ్స్ గూడా ఉన్నాయి యూఎస్ఏలో. ఆ ఐలాండ్స్ గూడా అబ్జర్వ్ చేయవనమాట. లైక్ సమోవా, గవామ్, నార్దర్న్ మరియానా ఐలాండ్స్, పోర్టోరికో అండ్ యూఎస్ వర్జిన్ ఐలాండ్స్. ఇవి కొన్ని టెరిటరీస్ అనమాట. ఈ స్మాల్ టెరిటరీస్ కూడా ఈ డే లైట్ సేవింగ్స్ టైమ్ అయితే అబ్జర్వ్ చేయవనమాట. సో వాళ్ళు ఎటువంటి టైం చేంజ్ అయితే చేయరు. కానీ వేరే మిగతా స్టేట్స్ చాలా మట్టుకి డే లైట్ సేవింగ్స్ టైమ్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాయి కాబట్టి ఇయర్లీ ట్వైస్ వాళ్ళ టైం అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటది. అప్పుడు కంపేర్ టు ఇండియా టైం పరంగా మీకు కొంచెం గ్యాప్ వస్తదనమాట మళ్ళీ. సో అది కొంచెం వాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న టైం గ్యాప్ మళ్ళీ నవంబర్‌లో ఉండదు. మళ్ళీ నవంబర్ టు మార్చ్ వరకు ఒకటే గ్యాప్ ఉంటది. మళ్ళీ మార్చ్‌లో మళ్ళీ ఆ గ్యాప్ అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతూ ఉంటదనమాట. సో అది వాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. అలాగే మీరెవరైనా నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అప్పుడు నాకు చాలా మోటివేటింగ్ ఉంటది. ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని చేసి మీకు అందజేయగలుగుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇంకా వేరే టాపిక్స్ మీద మీకేమైనా వీడియోస్ కావస్తే కామెంట్స్ అయితే పెట్టండి. అది కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ టైము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.